వైభవం. అందుకే ఆ వైభవాన్ని మనం మనసారా వింటూ ఆస్వాదిస్తూ ఆ శుభాలని మనం కూడా మన జీవితాల్లోకి ఆహ్వానించాలని ప్రతి ఏటా ప్రతి ఇంట సీతారామ కళ్యాణాన్ని మహోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. సీతారాముల కళ్యాణం 3 పవిత్ర యజ్ఞాలకు ఫలం. మొదటిది దశరథుని పుత్రకామేష్టికి ఫలం రామాదుల జననం. జనకుని యజ్ఞ ఫలం భూజాత సీత ఆవిర్భావం. అలాగే విశ్వామిత్రుని యజ్ఞ ఫలం సీతారామ కళ్యాణం. మంగళప్రదమైన ఈ కళ్యాణం శ్రీరాముడు శివధనస్సును విరిచే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. శ్రీరామచంద్రుడు తన సాంద్ర ప్రతాపంతో తాటకాది రాక్షసులను వధించగా మునిచంద్రుడు విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా తన యజ్ఞాన్ని పరిసమాప్తి కావించుకొని రామలక్ష్మణులను గౌరవించాడు.